కొత్త సంవత్సరం సందర్భంగా మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో నేతల నివాసాలు, క్యాంపు కార్యాలయాలు, పార్టీ కార్యాలయాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఉదయం నుంచే నేతలను కలిసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నాయకులు పూలదండలు, శాలువాలు వద్దని సూచించినప్పటికీ ప్రజలు వారి మాటలను లెక్క చేయకుండా పూలదండలు, పూల బొకేలు, శాలువాలు, లడ్డూలు, మైసూరు పాకులు అందిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొందరు నాయకులకు వస్తువులు అందించి పరిచయం, గుర్తింపు పొందాలనే తపనతో ప్రత్యేకంగా కనిపించారు. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ క్యాంపు కార్యాలయం వద్ద జనం పోటెత్తడంతో అక్కడి వాతావరణం జాతరను తలపించింది. నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సన్నిహితులతో ఎమ్మెల్యే కరచాలనం చేస్తూ పేరు పేరున పలకరిస్తూ తలవంచి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో ఒక్కో దశలో తోపులాట జరగడంతో ఆయన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జనంతో మమేకమవుతూ పదే పదే అలసటకు లోనయ్యారు. ఊపిరి సలపలేనంతగా జనం కదిలి రావడంతో కొద్దిసేపు వేదిక దిగిపోయి క్యాంపు కార్యాలయంలో విశ్రాంతి తీసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద కూడా ఇదే తరహా సందడి కనిపించింది. నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు పోటీపడి నియోజకవర్గ బాధ్యులు ఎరిక్షన్ బాబుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో ఫోటోలు దిగేందుకు కార్యకర్తలు ఉత్సాహంగా ముందుకొచ్చారు. పట్టణంలోని మన్నె రవీంద్ర ఆసుపత్రి వద్ద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హల్చల్ చేశారు. నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన అభిమానులు, పార్టీ అసమ్మతి నాయకులు, కార్యకర్తలతో ఆ ప్రాంతమంతా కిటకిటలాడింది. స్వతహాగా ఆయన వైద్యుడు కావడంతో మహిళల రాక ఎక్కువగా ఉండి పరిసరాలు రద్దీగా మారాయి. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానుల కోసం ముగ్గురు నేతలు ప్రత్యేకంగా అల్పాహార ఏర్పాట్లు చేయడం విశేషం.